హలో గైస్. సో థంబ్‌నెయిల్ చూసి వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చాలామంది స్టూడెంట్స్ అయితే ఎదురు చూస్తున్నారనమాట. ఏపీ పాల్సెట్ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందన్నది అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. ఇంకొంతమంది స్టూడెంట్స్ చూసుకున్నట్టయితే మాకైతే రిజల్ట్స్ అయితే వచ్చేసాయి కానీ సో నాకు వచ్చిన ర్యాంక్కి సో ఏ కాలేజ్ వస్తుంది, సో కాలేజ్ వస్తుందో రాదో, ఏ బ్రాంచ్ వస్తుంది, సో ట్రిపుల్ ఈ ఉంది, ఈసీఈ ఉంది, సిఎస్సి ఉంది, సివిల్ ఉంది, మెకానికల్ ఉంది, సో ఇందులో ఏ బ్రాంచ్ అయితే బెస్ట్, ఇలా చాలా అంటే చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారనమాట. సో గైస్, మీకు కనుక పాలిసెట్కి సంబంధించి గైడెన్స్ కావాలంటే మాత్రం సో కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే పెట్టాను. సో వెంటనే మీరైతే అక్కడ నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో మీకు మన టీం అయితే రెస్పాండ్ అవుతారనమాట. మీకు ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది ఇస్తారు. సో చాలామంది అయితే మనీ తీసుకుంటూ ఉంటారు. సో డబ్బులు తీసుకొని మీకు అది చెప్తామని. సో మన దగ్గర అలా ఉండదన్నమాట. సో డైరెక్ట్గా నేను హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇకపోతే గైస్, సో చాలామంది అయితే అడుగుతున్నారు, ఎంతగానో ఎదురు చూస్తున్నారనమాట. సో కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉండొచ్చు అని అయితే. ఇకపోతే మీరు స్క్రీన్ మీద అయితే గమనించండి, లేటెస్ట్గా మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. సో రిజల్ట్స్ అనేవి మనకు తొందరగానే రిలీజ్ అయితే చేసేసారు కానీ సో మనకు కౌన్సిలింగ్ సంబంధించి కొద్దిగా డిలే అవ్వచ్చు అనమాట. సో నెక్స్ట్ వీక్ నుంచి మనకు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వచ్చు అని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది ప్రెజెంట్ వచ్చిన అప్డేట్. ఇకపోతే సో చాలామంది స్టూడెంట్స్లో అయితే డౌట్ అయితే ఉంది. సో ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి, సో నాకు వచ్చిన ర్యాంక్కి పలానా కాలేజ్ వస్తుందా రాదా, ఇలా చాలామంది అయితే అడుగుతున్నారు. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో చూసుకున్నట్లయితే టాప్ 10 సో బెస్ట్ పాలిటెక్నిక్ కాలేజ్ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగిందనమాట. సో మీకు కావాలంటే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో పెట్టాను. ఇంకా నువ్వు చూడలేదు సో ఒక్కసారి అయితే వెళ్ళి చూడు, నీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో చాలామంది స్టూడెంట్స్ అయితే అడిగారు కాబట్టి పెట్టాను. ఇకపోతే సో చాలామంది అయితే అడిగారు, సో ఈసీఈ బెస్టా, ట్రిపుల్ ఈ బెస్టా, సిఎస్సి బెస్టా, సో కంప్యూటర్ తీసుకుంటే బెటరా, సో ట్రిపుల్ ఈ బెటరా, సివిల్ బెటరా, మెకానికల్ బెటర్, ఈ విధంగా అయితే అడిగారు. సో దీని మీద అయితే ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాం, క్లారిటీ ఇద్దామని అయితే. అంటే మనం ఏ బ్రాంచ్ తీసుకుంటే మనకు ఫ్యూచర్లో సో జాబ్స్ వస్తాయి, దేని మీద వెళ్ళొచ్చు అన్న దానిపైన అయితే. సో మీకు కావాలంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఖచ్చితంగా వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో ప్రాపర్గా తెలుసుకొని జాయిన్ అవ్వండి.